నాకు చాలిన దేవుడా. రాజులందరి నేను మహారాజు, శక్తులన్నిటిపైన సామ్రాటు. రాజులందరి నేను మహారాజు, శక్తులన్నిటిపైన సామ్రాటు. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. మంత్రపు శక్తుల బంధములన్నిటి త్రెంచిన విశ్వపు వీరాసన. మంత్రపు శక్తుల బంధములన్నిటి త్రెంచిన విశ్వపు వీరాసన. పగతురమాన్ పగ పసివారల స్తుతి బ్రహ్మాస్త్రము చేసిన దైవమా. పగతురమాన్ పగ పసివారల స్తుతి బ్రహ్మాస్త్రము చేసిన దైవమా. రాజులందరి నేను మహారాజు, శక్తులన్నిటిపైన సామ్రాటు. రాజులందరి నేను మహారాజు, శక్తులన్నిటిపైన సామ్రాటు. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. ఆశ్చర్యకరుడా అతి బలవంతుడా నాకు చాలిన దేవుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముహూర్తం దాటిపోకముందే కార్యక్రమం జరిగించాలి కనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కగా పాట సంగీత సహకారం అందించిన సంగీత బృందం వారికి నా కృతజ్ఞతలు. ప్రభునందు ప్రియులారా, వివాహ కార్యక్రమం జరిపించక ముందు దేవుని వాక్యాన్ని కొద్దిసేపు 5 నిమిషాలు మనము ధ్యానం చేయడం అత్యవసరం. ఎందుకంటే ఇల్లు కట్టక ముందు పునాది వేయాలి, భూమి లోతుగా తవ్వాలి, బేస్మెంట్ వేయాలి, ఆ పైన కట్టే ఇల్లు నిలబడుతుంది. అలాగే కుటుంబం నిలబడాలంటే పునాది రాళ్లతో కాదు, దేవుని మాటలతో వేయాలి. కనుక నేటి వరుడు యోసేపు, నేటి వధువు భవాని ఆశాజ్యోతి వారి కుటుంబ జీవితం కలకాలం పచ్చగా కళకళలాడుతూ సర్వాశీర్వాదాలతో భూలోకానికి ఆశీర్వాదంగా నిలవాలి అంటే వారిని పునాది మీద కడదాం. పునాది లేకుండా ఇల్లు కట్టొద్దు, వాక్య పునాది వేద్దాం. ప్రభునందు ప్రియులారా, మరి 3 వాక్యాలు దైవజనులు చదివించారు. దేవుని వాక్యంలోని 3 లేఖన భాగాలు చదివించారు. అందులో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయములోనికి మనం వెళ్ళిపోదాం. కొద్దిసేపే, ఇదేమీ మత ప్రచారం కాదు, లేకపోతే
ఏదో మత సంబంధమైనటువంటి మార్పిడులకు, మతం మార్పిడి ప్రయత్నం కాదు, అసలే కాదు. పెళ్ళాడబోతున్న నూతన జంటకు ఉపదేశం, అలాగే మనందరికీ కూడా ఉపదేశం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము దయచేసి 33వ వచనం మాత్రమే నేను చదువుతున్నాను, చిత్తగించండి. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండున్నట్లు చూచుకొన వలెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును కాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ ప్రభువా, నీ దివ్య వాక్యము పంపించండి. వధూవరులతోనూ ఇక్కడ హాజరైనటువంటి ఇరుపక్షముల బంధుమిత్ర వర్గం అందరితోనూ, మాతో అందరితోనూ మాట్లాడి మునుముందు మేము బ్రతకవలసిన విధానం మాకు నేర్పించమని యేసువతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, అసలు పెళ్లిలో ప్రసంగము అనేది అవసరమే లేదు. పెళ్లిలో ప్రసంగం అనేది అవసరం లేదు. టిఫిన్ చేయడానికి హోటల్కి వెళ్తాము, దోశ లేకపోతే పెసరట్టు ఉప్మాను ఏదో ఆర్డర్ చేస్తాము, వాడు తెచ్చి పెడతాడు. నేరుగా తినేయాలి, కానీ మధ్యలో వాడు మేనేజర్ వచ్చి ఉపన్యాసం చేస్తాడా, ఇదేమిటనగా ఇది పెసరట్టు ఉప్మా, దీన్ని ఇలాగ తినవలను, నమలవలను, మింగవలను, ఇందులో విటమిన్స్ ఉంటుంది అంటాడు వాడు. నోరు మీద బాబు ఆకలి వేస్తుంది, నేను తినని బాబు, తినడానికి టిఫిన్ పెట్టావు, తిననీయకుండా నీ ప్రసంగం ఏమిట్రా అని కసురుకుంటాం మనం కదా. అలాగే పెళ్ళిది శుభకార్యం. అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడు ఎందుకంటే నాకు ఒక భార్య కావాలని గ్రహించే జ్ఞానము గల వయసు ఆయనకు వచ్చింది. నాకు తోడు కావాలి అని గ్రహించాడు. అబ్బాయికి ఆ వయసు వచ్చిందని తండ్రి తల్లి గ్రహించారు. అన్ని విధాల యోగ్యమైన ఒక వధువును వారు వెతికి ఏర్పాటు చేశారు. కనుక ఇప్పుడు ఆయన ముందు పెసరట్టు ఉప్మా ఉంది, వదిలేస్తే తినేస్తాడు. ఉప్మా పెసరట్టు ఉప్మా తినేస్తాడు. ఇప్పుడు మనం కూటం మొదలెట్టేసి బాబు ఇందులో విటమిన్ ఏ గలదు, బి గలదు, డి గలదు అంటే విసుక్కుంటాడు, చిరాకేస్తుంది. ఉండరా బాబు నువ్వు ముసలోడా, నీకు బుద్ధి లేకుండా పోయింది, వయసు వచ్చింది, కానీ చక్కగా దోశ నా ముందు పెట్టి తినకుండా అన్ని ఉపన్యాసాలు ఏంటి అనుకుంటాడు. అందులో క్రైస్తవ వివాహాలలో ఈ పెళ్లి పీటల మీదకి రాకముందే ఆయన ఎన్నో పెళ్ళిళ్ళు చూసుంటాడు. ఇంకా అయ్యగారులు బోధ ఎత్తుకున్నారంటే ఏం చెబుతారో ఆయనకు బాగా తెలుసు, కంఠోపాఠం. తెలుసులే అయ్యా ముసలాడ, నువ్వేం చెప్తావు, మైకిటి ఇవ్వు, నేనే చెప్తాను ఈ ప్రసంగం ఏంటో అని కూడా అనుకుంటాడు. అందుచేత ఈ ప్రసంగాలు అవసరం లేదు. అలాగే ఆడపిల్లలని ఇబ్బంది పెట్టకూడదని అనలేదు, కానీ ఆడపిల్లలకు కూడా పెళ్ళీడు వచ్చింది అంటే ఒక పురుషునికి భార్యగా వెళ్ళి ఆ పురుషుడి జీవితానికి సంపూర్ణతను తీసుకురాగలిగే ఒక పరిపక్వత ఆ బిడ్డకు వచ్చింది అని గ్రహించి తల్లిదండ్రులు ఆమెకు తగిన వరుణ్ణి ఏర్పాటు చేసి ఆయన చేతిలో పెట్టేస్తారు. అది స్త్రీ జన్మకు సార్థకత. భర్త అవసరం ఆమెకు, అది ఆమెకి తెలుసు, తల్లిదండ్రులకి తెలుసు. భార్య అవసరం, అది అబ్బాయికి తెలుసు, వాళ్ళ అమ్మ నాన్నకి తెలుసు. వాళ్ళు వీళ్ళిద్దరిని ఏకము చేయాలనుకున్నారు. మధ్యలో మనసోది ఏంటండి, మత ప్రచారాలు ఇవన్నీ. ఇది ఈ రకంగా మీరు మళ్ళీ మత ప్రచారం మొదలెట్టేశారా?
అవసరమా ఇది అని ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ కొరకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, రాను రాను సమాజంలో వివాహ వ్యవస్థ బీటలు వారి బలహీన పడిపోతూ ఉంది. సమాజంలో నైతిక విలువలు పడిపోతున్నాయి. అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి. ఒక సంవత్సరంలో కలెక్టర్ గారి ఆఫీసులో ఎన్ని పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ జరిగినాయో దాదాపు అందులో సగము సంఖ్య, ఒక 100 పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ జరిగితే అందులో 40 మంది పాతోళ్ళే కావచ్చు, ఈ సంవత్సరం అయిన వాళ్ళే కాకపోవచ్చు, ఇంతకుముందు పెళ్ళైన వాళ్ళు, అంతకుముందు అయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. కానీ నంబర్ చెబుతున్నా, ఒక 100 పెళ్ళిళ్ళు రిజిస్ట్రేషన్ అయితే 40 జంటలు మేము కలిసి ఉండలేమండి అని విడాకులు పరిగెడుతున్నారు. ఇది మీకు అందరికీ తెలుసు. చాలా బాధాకరమా కదా? అదొక రోడ్ యాక్సిడెంట్ లాంటిది. ఎవరికి అలా జరగకూడదు. పెళ్ళెందుకు చేసుకుంటామండి? జీవితకాలం కలిసి ఉందామనే చేసుకుంటాం. కానీ ఎందుకో మరి ఆ వ్యవస్థ కూలిపోతూ ఉంది. నా చిన్నతనంలో, ఇప్పుడు నాకు 67వ సంవత్సరం నడుస్తూ ఉంది. నా చిన్నతనంలో అసలు విడాకులు అనే మాటే వినపడేది కాదు, అస్సలు వినపడేది కాదు. అదేంటి విడాకులు ఏంటి? తమలపాకులా, వేపాకులా, కరివేపాకులా, ఏంటి ఆకులు, ఏంటని ఆకులు? విడాకులు అనేది లేనే లేదు అసలు. పెళ్ళైన ప్రతి వాళ్ళు జీవితాంతం కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు బీటలు వారి గోడ పగుళ్ళు తీసినట్టుగా తయారైంది? అందుచేత వివాహము జీవితకాలము పదిలంగా, భద్రంగా, పటిష్టంగా, చక్కగా ఉండాలంటే ఏం చెయ్యాలో సృష్టికర్త మనకిస్తున్న సలహా ఇది. సృష్టికర్త మనకిస్తున్న మార్గదర్శక సూత్రాలు, ఉపదేశాలు. ఈ 2 పాటిస్తే చాలు, పెళ్ళిళ్ళన్నీ బాగుంటాయి, కుటుంబాలన్నీ బాగుంటాయి, అన్యోన్యంగా దాంపత్యం జరుగుతుంది. అసలు ఆ ఇల్లే చిన్న స్వర్గం అయిపోతుంది. మనం వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తున్నాం, మనసారా మనం ఏం కోరుకుంటున్నామండి? నిస్సందేహంగా మీ మనస్సే నేను చెబుతున్నా ఏంటంటే, వీళ్ళ ఇల్లు భూమి మీద చిన్న స్వర్గం లాగా ఉండాలి. ఏ బాధర బందీలు, చీకు చింత లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, అనారోగ్యాలు లేకుండా, చక్కని పిల్లా పాపలతో, ధన కనక వస్తు వాహనాలతో వీళ్ళిద్దరూ నిండు నూరేళ్ళు చక్కగా జీవించాలని నేను కోరుకుంటున్నాను. మీలో ప్రతి ఒక్కొక్కరు కోరుకుంటున్నారు. మనం కోరుకునేది అదే. వాళ్ళు బాగుండాలి. వాళ్ళే కాదు, వివాహమైన ప్రతి జంట కూడా అలాగే భూమి మీద చిన్న స్వర్గంలాగా ఉండాలి. ఇది సృష్టికర్త అయిన దేవుని సంకల్పం. మరి అలాగా భూతల స్వర్గం లాంటి కుటుంబ జీవితాన్ని జీవించాలంటే అది కష్టమేమీ కాదు, చాలా సులభం. 2 విషయాలు దేవుడు చెప్పాడు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన్ను తాను ప్రేమించుకున్నట్లుగా తన భార్యను ప్రేమించాలి. ది రూల్ నంబర్ 1. ప్రేమించాలి. అది విధాయకము, తప్పనిసరి, నీకు వేరే గత్యంతరం లేదు. ప్రతి పురుషుడు తన భార్యను తన సొంత శరీరంలాగా ప్రేమించుకోవాలి. ఆ శరీరం, ఏ పురుషుడికైనా ఒక సొంత శరీరం ఉంది. తల్లి గర్భంలో నుంచి వచ్చిన తన సొంత శరీరం ఉంది. అది నల్లగా ఉండని, తెల్లగా ఉండని, అందంగా ఉండని, వికారంగా ఉండని, దాన్ని వాడు ప్రేమిస్తాడు. దాన్ని గిల్లితే ఒప్పుకోడు. దానికి ఏమన్నా గాయం చేస్తే నా ఊళ్ళు అంటాడు. దాన్ని బోల్డ్ అంత ఖర్చు పెట్టి దాన్ని శుభ్రం చేసుకుంటాడు. ఉన్నంతలో పౌడర్లు, స్నోలు ఏదో అద్దుకొని కాస్త అందంగా తయారవుతాడు. నా శరీరం, ఇది నేనే అనుకుంటాడు.
అలాగ భార్యను చూసి పురుషుడు ఏమనుకోవాలంటే ఈమె ఎవరో కాదు, నేనే. నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నట్టు నాలో ఇప్పుడు ఒక కొత్త అవయవాన్ని దేవుడు అంటూ కట్టాడు, ఈమె నేనే, ఇంకెవరో కాదు అనే భావన పురుషుడిలో బలంగా వెళ్ళుకోవాలి. ఆ తర్వాత స్త్రీ ఏం చెయ్యాలంటే తన భర్త పట్ల భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి. ఇదే మాట అంతకు ముందున్న వచనంలో ఏం చెప్పాడంటే 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె అంటే ప్రభువుకు ఎలా లోబడతారో అలా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. స్త్రీలకు సొంత పురుషుడు ఈ పెళ్ళయ్యేదాకా ఉండడు. కుటుంబంలో పురుషులు ఉంటారు కానీ సొంత పురుషుడు కాదు, స్వపురుషుడు కాదు. నాన్న పురుషుడే, అన్నయ్య పురుషుడే, మామయ్య, మేనమామ, బాబాయ్, తాతగారు, అన్నదమ్ముడు అందరూ పురుషులే కానీ స్వపురుషుడు కాదు. పెళ్లి ద్వారా స్త్రీకి తన సొంత వాడు అనే ఒక పురుషుడు దొరుకుతాడు. అతనికి నీవు లోబడి ఉండాలి. లేక నాకు ఒకడు దొరికాడు అని నా ప్రతాపం చూపిస్తాను, నేనేమిటో చూపిస్తానని చెప్పి వాడి మీద మీ జ్ఞానము, ప్రతాపం, పరాక్రమం చూపించొద్దు. ఏమనుకోవాలంటే ఇతడు నాకు కనబడే దేవుడు అనుకోవాలి. భారతీయ సాంప్రదాయంలో భర్తను పతియే ప్రత్యక్ష దైవం అన్నారు. భారత నారికి, భారత స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం అంటే కనబడే దేవుడు అని అర్థం. కనబడని దేవుడు ఉన్నాడు, ఆయన మనకు కనపడడు. సూర్య చంద్ర నక్షత్రాదులను చేసిన దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు, కనబడడు. ఆయన్ని మనం చూడలేము. విశ్వాసంతో ఆయన్ని కళ్ళు మూసుకొని పూజించి లేక మన ప్రార్థనలు తెలియజేసుకొని నమ్మి ముందుకు నడుస్తామంతే తప్ప దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే మనం వెళ్ళి చూడలేదు, ఆయన తీసుకొచ్చి చూపించలేము. ఎవరూ చూపించలేరు, ఏ మతస్థులు కూడా. అసలు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నాకు తెలియదు ఎక్కడున్నాడు, కానీ నాకు 3 ముడులు వేసి నా మెళ్ళో నాతో నిబంధన చేసి నాతో ఒక ఇంట్లో సహజీవనం చేస్తున్న ఈ పురుషుడు ఉన్నాడే, అతడు నాకు కనబడే దేవుడు. సృష్టికర్త ఏమో కనబడని దేవుడు, నాకు 3 ముళ్ళు వేసిన వాడేమో నాకు కనబడే దేవుడు అని అనుకోవాలి. బైబిల్ అయినా అదే చెప్పింది, భారతీయ సాంప్రదాయం అయినా అదే చెప్పింది, ఏ మతమైనా అదే చెప్తుంది. మతాలు వేరు కావచ్చు కానీ నైతిక సూత్రాలు వేరు కాదు, ఒకటే. అలాగే అన్ని మతాలు కలిసి భగవంతుడు చేరే మార్గాన్ని కూడా ఒకటిగానే చూపించి పరిశోధించి చూస్తే మార్గం ఒకటే. సరే, ఆ అంశంలోకి మనం వెళ్ళొద్దు. కానీ సంసారం సుఖంగా ఆనందంగా కొనసాగాలంటే ఈ 2 పనులు చేయాలి. ఆడవాళ్ళు ఏమనుకోవాలి, నా భర్త నా మెడలో 3 ముళ్ళు వేసి నాతో నిబంధన చేసి నాతో ఇంట్లో కలిసి ఉంటున్న పురుషుడు నాకు కనిపించే దేవుడు. పురుషుడు ఏమనుకోవాలి, ఈమె నాలోనే ఒక భాగం, సగభాగం, నేనే ఆమె అనుకోవాలి. ఈ చిన్న సూత్రం పాటిస్తే చాలు, అసలు ఏ గొడవ రాదు, ఏ సమస్య రాదు. ఒక మాట గమనించాలి, స్త్రీ తన భర్తకు లోబడడం అనేది ఆమె అవమానం అనుకోకూడదు. ఆమె మేలు కోసమే దేవుడు చెప్పిన ఆజ్ఞది. స్త్రీ తన భర్తకు లోబడుతుంటే ఆమెను సృష్టించిన దేవుడు సంతోషిస్తాడు. పురుషుడు తన భార్యను ఆర్పజాలని అగ్నిజ్వాల లాంటి ప్రేమతో ప్రేమించాలి, తన సొంత శరీరాన్నిలాగా ప్రేమించాలి. అలా ప్రేమిస్తే
ఆ పురుషుణ్ణి సృష్టించి అతనికి భార్యనిచ్చిన దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఈ పురుషుడు భార్యను ప్రేమించడం ద్వారా దేవునికి లోబడుతున్నాడు. ఈ స్త్రీ తన భర్తకు లోబడడం ద్వారా దేవునికే లోబడుతుంది. అప్పుడు దేవుడు మురిసిపోయి ఆయనే దిగొచ్చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ఉంటాడు. ముగ్గురు ఉంటారు వాళ్ళ ఇంట్లో, ఇద్దరు కాదు. కొత్త కాపురం పెట్టిన భార్యాభర్తలు ఈ ఎఫెసీ పత్రిక 5:33 ప్రకారం ప్రేమ, విధేయత ఈ 2 లక్షణాలతో వారు ఉంటే వాళ్ళ ఇంట్లో కనిపించేవాళ్ళు, మన కళ్ళకు కనపడేవాళ్ళు ఇద్దరు ఉంటారు భార్యాభర్తలు. కానీ కనబడకుండా పరమాత్ముడు వస్తాడు, దేవుడు వస్తాడు. మీరిద్దరూ నాకు లోబడి జీవిస్తున్నారు, నాకు నచ్చారా మీరు అని దేవుడు వచ్చేస్తాడు. దేవుడు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చేస్తాడో ఇల్లు స్వర్గం అయిపోతుంది. ఇంకా దేవుడు ఉండేదే కదా స్వర్గం అంటే. ఇంకేమిటి స్వర్గం అంటే? దేవుడు ఎక్కడ ఉంటే అదే స్వర్గం. దేవుడు ఉన్న చోట ఏ సమస్య ఉండదు, అనారోగ్యం ఉండదు, ఏ బాధ ఉండదు. ఒకవేళ ఏదైనా వచ్చినా చిటికలో దేవుడు దాన్ని పరిష్కరించేస్తాడు. ఇల్లే పరలోకం అయిపోతుంది. అలాంటి స్వర్గతుల్యమైనటువంటి జీవితాన్ని ఈ వధూవరులు జీవించాలని నేను వారిని ఆశీర్వదిస్తున్నాను. చెప్పుకోవడానికి వేదాంత పారమార్థిక సత్యాలు చాలా ఉన్నాయి. వివాహము చాలా ఘనమైనదిగా ఎంచబడవలెను అన్నాడు హెబ్రీ పత్రిక 13:4లో పౌలు. వివాహం ఎందుకు ఘనమైనది అంటే దానికి బోల్డన్ని మర్మాలు ఉన్నాయి, బోల్డన్ని రహస్యమైన కారణాలు ఉన్నాయి. వివాహమును దేవుడే స్థాపించాడు కానీ మానవుడు స్థాపించలేదు. మొట్టమొదటి పురుషుణ్ణి దేవుడు నేల మట్టితో నిర్మించి అతని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊది అతన్ని మనిషిగా చేశాడు. కొంతకాలం అతడు ఒకడే ఉన్నాడు కానీ భార్య లేదు, ఒంటరివాడు. దేవుడు అన్నాడు, నరుడు జ్ఞానవంతుడు, అందగాడు, సమర్థుడు, కానీ వాడు ఒక్కడే ఉండడం బాగోలేదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. అతనికి సాటి అయిన సహాయాన్ని చేస్తానన్నాడు. అతని ప్రక్కటెముకను తొలగించి అతనికి ఒక స్త్రీనిగా నిర్మించి ఇచ్చాడు. ఎందుకు దేవుడు పెళ్లిని నిర్మించాడు? వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఎందుకు నిర్మించాడు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనిషిలో ఉన్న సహజమైన, పరిశుద్ధమైన, న్యాయమైన కోరికలను పరిశుద్ధంగా తీర్చుకోవడానికి పెళ్ళి. ఈ పెళ్ళి అనే బంధం లేకపోతే సమాజం మీద పడతారు మనుషులందరూ. ఒక కట్టుబాటు ఉండదు, అడవిలో జంతువులాగా తయారవుతారు, సమాజం పాడైపోతుంది. సమాజం చెడిపోకుండా పవిత్రంగా ఉండడానికి దేవుడే సృష్టించిన కోరికలు పవిత్రంగా తీరడానికి పెళ్ళి. రెండవది, దేవునికి ప్రీతికరమైనటువంటి, దేవునికి ఇష్టమైన, దేవునికి అనుకూలమైన, దేవునికి పనికొచ్చే పిల్లలను, కొత్త తరాన్ని కని క్రమశిక్షణలో పెంచి వాళ్ళను దేవభక్తులుగా, దేశభక్తులుగా, సమాజ సేవకులుగా వాళ్ళను పెంచి దేవునికి అప్పగించడానికి భక్తులను, మంచి వ్యక్తులను తయారు చేసే కర్మాగారము, ఫ్యాక్టరీ కుటుంబం. అందుకు దేవుడు కుటుంబ వ్యవస్థను నిర్మించినాడు. ఇది రెండో కారణం. ఇక మూడవ కారణం, దేవుడంటే ఎవరో ఏమిటో మనకు అర్థం కావడానికి ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమని యేసు ప్రభువాన్ని నేర్పించాడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఒక కన్న తండ్రిగా మీరు మనస్సులో భావించుకోవాలి అనే పాఠం నేర్పాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున, వారైనా మరచుదురు, నేను నిన్ను మరువనన్నాడు. అంటే ఒక అమ్మగా దేవుణ్ణి మనం ఎంచుకోవాలి. ఒక నాన్న ప్రేమ, అమ్మ ప్రేమ, అన్నయ్య ప్రేమ, స్నేహితుడి ప్రేమ, భర్త ప్రేమ అన్నీ కలిసిందే దైవ ప్రేమ. దేవుని ప్రేమలో ఇవన్నీ విభిన్న కోణాలు.
కనుక పెళ్ళి అనేది లేకపోతే అమ్మ అనేది ఉండదు, నాన్న అనేది ఉండదు, పిల్లలు ఉండరు. మనకు అసలు దేవుడు అంటే ఏమిటో అర్థం కాదు. దేవుడు తన్ను తాను మనకు బయలుపరచుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక చిన్న స్కిట్ లాంటిది కుటుంబ జీవిత వ్యవస్థ. అందులో దేవుడే ప్రత్యక్షమవుతూ ఉంటాడు. ఇలాగ ఎన్నో విశేషమైన, రహస్యమైన, నిగూఢమైన కారణాలతో దేవుడు పెళ్లిని ఏర్పాటు చేశాడు. ఈ గొప్ప గొప్ప ఆధ్యాత్మిక మర్మాలు, వేదాంత రహస్యాలు మనకు అవసరమా? ఇప్పుడు చెప్పండి. ఆకలేస్తుంది, భోంచేసే టైం అయింది, నువ్వు ఆలస్యంగా వచ్చి వేదాంతం చెబుతున్నావు. బుద్ధి జ్ఞానం ఉందట్రా నీకు? అసలు ఎండ కాస్తుంది, నిప్పులు కురుస్తున్నాయి అని ఎవరైనా భావిస్తే నా ఓటు వాళ్ళకే. వాళ్ళని నేను సమర్థిస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు. అందుకే 33వ వచనంలో పౌలు అంటాడు, మెట్టుకు. మెట్టుకనగా అర్థం ఏంటి? చెప్పుకోవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. అంతకు ముందున్న వచనంలో అంటాడు, ఈ మర్మము గొప్పది, ఈ మర్మము గొప్పది. పురుషుడు తన తండ్రిని విడిచి, తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి, సంఘాన్ని గూర్చి చెప్తాను. పురుషుడు ఏం చేస్తాడట? ముందెవరిని వదిలేస్తాడు? తండ్రి, తల్లి కాదు. మానవ సమాజంలో పెళ్ళైన పురుషుడు తండ్రిని వదిలేస్తాడా? తండ్రిని, తల్లిని వదిలేసేది మానవ సమాజంలో ఆడపిల్ల వదిలేసి వస్తుంది. కన్న తండ్రిని వదిలేసి వచ్చేది ఆడపిల్ల, పురుషుడు కాదు. మరేంటి? పురుషుడు తన అమ్మను, నాన్నను వదిలేస్తాడు అంటాడేంటి దేవుడు? ఇల్లరకం అల్లుడా? ఇల్లరకం అల్లుడైతే అమ్మ నాన్నను వదిలేసి వెళ్ళిపోతాడు. ఏంటి రహస్యం అంటే, నేను క్రీస్తును గూర్చి చెప్పుచున్నాను. క్రీస్తు ప్రభువు తండ్రిని, తల్లిని వదిలేశాడు. మనందరి రక్షణ కొరకు నరావతారం ఎత్తినప్పుడు తన తండ్రి యొక్క వక్షస్థలాన్ని వదిలి వచ్చాడు. మనందరి పాప క్షమాపణ కొరకు బలి యజ్ఞ పశువుగా మరణించడానికి అమ్మను వదిలి శిలువ మీదకి ఎక్కాడు. ఇది క్రీస్తును గూర్చిన మర్మం. నేను క్రీస్తును గూర్చి, ఆయన సంఘాన్ని గూర్చి చెప్పుచున్నాను. తండ్రిని వదిలి మనిషి పుట్టాడు, తల్లిని వదిలి యజ్ఞ పశువు అయినాడు. అందుచేత నిన్ను నన్ను ఆయన హత్తుకొనగలిగినాడు. ఇది సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇలాగ చెప్పుకోవడానికి వందల కొలది విషయాలు, మర్మాలు ఉంటాయి. అవన్నీ అవసరమా? ఆకలేస్తుంటే అనవసరంగా ఎందుకండి బాబు వాళ్ళ ముందు పెసరట్టు ఉప్మా పెట్టావు, తినకుండా నువ్వేమో ఉపన్యాసం చేస్తున్నావు అని అనుకునే అవకాశం ఉంది. అందుచేత ఈ ప్రసంగాలు అక్కర్లా. ఏమండి, నా వివాహ ఆరంభంలో నేను ఒక పెళ్లి చేశాను. ఆ పెళ్లిలో నేను కాదు కానీ వేరొక పెద్ద ఆయన ప్రసంగం చేస్తున్నాడు. ఆయన ప్రసంగం మొదలెట్టి 1.5 గంట అయింది, వదలడం లేదు. పురుషులారా, మీ భార్యని ప్రేమించండి, ప్రేమించండి అని అరుస్తూ ఉన్నాడు. ఆ పెళ్లి కొడుకు విసుగొచ్చేసింది. మైక్ అక్కడ ఆన్ ఉంది, వాడు కూడా చూసుకోలేదు. అనేసాడు, అయ్యగారు మీరు అసలు వదిలితే కదా మేము ప్రేమించుకోవడానికి. అది మైక్లో అందరికి వినబడింది. అదొక గొప్ప జోక్గా మారింది. అందరూ నవ్వుకున్నాం. అయ్యగారు వెంటనే బోధ మానేశారు, ముగించేశారన్నమాట. గనుక అసలు వాళ్ళు ప్రేమగా ఉండాలన్నా, లోబడాలన్నా మనం వాళ్ళని వదలాలి కదా. కాబట్టి వదులుదాము. అయితే వారికైనా ఇక్కడ ఇదివరకే ఇంతకు ముందే వివాహం జరిగి దాంపత్య జీవితంలో ఉన్న వాళ్ళకైనా ఇదే మార్గదర్శక సూత్రం. ఆధ్యాత్మిక కోణంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి పెళ్లిలో, ఇమిడి ఉన్న రహస్యాలు. అవన్నీ అలా పక్కన పెట్టేద్దాం. ఒకటి మాత్రం గ్రహిద్దాం. పురుషుడు
తన భార్య పట్ల ప్రేమగా ఉన్నప్పుడు దేవునికే లోబడుతున్నాడు. స్త్రీ తన భర్తకు లోబడినప్పుడు ఆమె దేవునికే లోబడుతుంది. అలా లోబడకపోతే, అలా ప్రేమగా ఉండకపోతే మన ప్రార్థన దేవుడు వినడు అట. ఇది ఆఖరి మాట ఈ ప్రసంగానికి. 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారం, పురుషులారా, జీవమును కృపావరములు మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. అంటే జ్ఞానము చొప్పున కాపురం చేయకపోతే మీ ప్రార్థనలు పరలోకానికి చేరవు అని అర్థం. అనవసరంగా, అన్యాయంగా, చులకనగా ఎంచి భార్యను హింసించే భర్తలు చేసే ప్రార్థన దేవుడు వినడు. భర్త మీద తిరుగుబాటు చేసి అవమానించి అతని హృదయాన్ని గాయపరిచే భార్యలు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. స్త్రీలైనా పురుషులైనా జీవితంలో ఏదో ఒక సమయంలో దేవుణ్ణి ఆశ్రయించాల్సి వస్తుంది. ఒక తమకు అలవిగాని సమస్య, తాము తీర్చలేని సమస్య, పరిష్కరించుకోలేని సమస్య ఏదో వస్తుంది. ఉపవాసం చేస్తారు, ప్రార్థన చేస్తారు, కన్నీళ్లు గారుస్తారు. ఆకాశం ఇత్తడిలాగా అయిపోతుంది. ప్రార్థన పైకి వెళ్ళదు, దేవుని జవాబు దిగి రాదు. ఎందుకు? వాళ్ళకి అర్థం కాదు. ఉపవాసం ఉన్నాను కదా, యథార్థంగా ప్రార్థన చేస్తున్నాను కదా, చిత్తశుద్ధితో పట్టుదలతో ప్రార్థన చేస్తున్నా, దేవుడు ఎందుకు ఆలకించడం లేదు అని నెత్తి కొట్టుకుంటారు. నీ కాపురం సరిగా లేకపోతే దేవుడు నీ ప్రార్థన వినడని బైబిల్ చెబుతుంది. ఓ స్త్రీ, నీ భర్తను నీవు జాగ్రత్తగా చూసుకోవాలి. అతని మనస్సును గాయపరచకూడదు. స్త్రీలారా, మీ భర్తలను మీరు గాయపరిస్తే మీరు చచ్చినా సరే ఉపవాసం కాదు, మీరు ఇంకా ఏం చేసినా సరే మీ ప్రార్థన దేవుడు వినడు. ముందు మీ భర్తతో మీరు సమాధానంగా ఉండండి. అలాగే పురుషులారా, మీ భార్యను ప్రేమించండి, లేకపోతే మీ ప్రార్థన దేవుడు వినడు. కాపురం సరిగా లేకపోతే మన ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. మరి మన ప్రార్థనే పరలోకానికి వెళ్ళకపోతే మనం ఎలాగెళ్తాం? ఇది పెద్ద ప్రశ్న. ఇది మెగా ప్రశ్న, కోటి వరహాల ప్రశ్న. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నెత్తి నోరు బాదుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనే వెళ్ళట్లేదు పైకి. ఈ లోకాన్ని విడిచినప్పుడు నువ్వు ఎలాగెళ్తావు పరలోకానికి? నువ్వు కూడా వెళ్ళవు. చాలా భయంకరమైన విషయం. కనుక 4 గోడల మధ్య నా భర్త నేను ఎలాగైనా ఉంటాను, నా భార్య ఎలాగైనా మాట్లాడతాను అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. దేవుడు మన కాపరాన్ని, సంసారాన్ని గమనిస్తున్నాడు. భార్యను సన్మానించాలి పురుషుడు. అలాగే భర్తను నాకు కనబడే దేవుడు అనుకోవాలి స్త్రీ. అప్పుడే మీ ప్రార్థన పరలోకానికి వెళుతుంది. యాత్ర ముగించినప్పుడు మీరు పరలోకానికి వెళతారు. ఈ ప్రకారం జీవిస్తే ముందే పరలోకం మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. అలాంటి భూమి మీద చిన్న స్వర్గంగా నేటి వధూవరుల కుటుంబ జీవితం ఉండాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ ఈ ఉపదేశాన్ని ముగించుకుంటున్నాను. కొద్దిసేపట్లో ముహూర్తం దాటిపోతుంది. మనం వెంటనే 3 ఏం చేసేద్దాం. వాక్యం ఫలించినట్లుగా ఎవరైనా పెద్దల చేత ప్రార్థన చేయించండి. చైర్మన్ గారు. చక్కని సందేశం అందించినటువంటి ఆత్మీయ తండ్రి వీరయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో వాళ్ళని ప్రార్థనలో నడిపించవలసిందిగా కాశీ బాలయ్య గారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీతి గల నీ నోటి మాట బయలు వెళ్ళింది నాయన.
నాయన మందరిలోనూ కార్యం జరిగించండి, కృప చూపించండి నాయన. చెప్పిన మర్మాన్ని నాయన ఆకలింపు చేసుకోవడానికి నాయన మహోన్నతిని విజయలిగిన మనోనేత్రాలు వెలిగించి నాయన వెలిగించమని అందరికీ ప్రార్థన చేస్తూ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని ముందున్న కార్యక్రమం అంత క్రమముగా మర్యాదగా నడిపించమని మహిమా ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఆనంద్ గారు ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ఒకసారి సమయం అతి మధురం అతి మధురం ఆనందమే
వివాహ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా దైవజనులు శ్రీ గారికి సమయాన్ని అప్పగించుకుంటూ ఉన్నాం. స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యోసేపు భవానీ ఆశాజ్యోతి అనే ఈ వధూవరుల వివాహము జరపడానికి మనమందరం ఇక్కడ హాజరై ఉన్నాము. పెదవలసల గ్రామ వాస్తవ్యులైన శ్రీ అరదాడి వీరబాబు యేసు గారు, శ్రీమతి వెంకట రమణ శారమ్మ గార్ల ప్రథమ కుమార్తె అయినటువంటి చిరంజీవి సౌభాగ్యవతి భవానీ ఆశాజ్యోతిని శ్రీ పాలెపు దావీద్ గారు, శ్రీమతి అబీగయిలు పుణ్య దంపతుల యొక్క కనిష్ట కుమారుడైన చిరంజీవి యోసేపు అనే వరుడికిచ్చి పరిశుద్ధ వివాహం జరపడానికి ప్రాముఖ్యమైన అభ్యంతరం ఏదైనా సభ వారికి తెలిసి ఉంటే ఇప్పుడే చెప్పాలి. లేకపోతే ఎప్పటికీ మౌనంగానే ఉండి వారిద్దరి శాంతియుత సహజీవనానికి మీ ఆశీస్సులు, సహాయ సహకారాలు, దీవెనలు అందించాలని మనవి చేస్తున్నాం. ఎవరు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు కనుక ఎవరికి అభ్యంతరం లేదని నమ్ముతూ మీకందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సాధారణ సందర్భాలలో అయితే మౌనం అర్ధాంగీకారం, వివాహ కార్యక్రమాలలో మౌనమే పూర్ణ అంగీకారం కనుక మీకందరికీ కృతజ్ఞతలు, దైవాశీస్సులు. వివాహం ఆడడానికి సిద్ధపడి వచ్చిన వధూవరులు భవానీ అండ్ యోసేఫ్ దయచేసి లేచి నిలబడాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇలా రండి నాన్న, ఇంకా కొంచెం ముందుకే అటు అటు అడ్డి అడ్డి. మీ సర్టిఫికేట్లో పేరు యోసేఫేనా? స్కూల్ సర్టిఫికేట్లో మీ సర్టిఫికేట్లో పేరు భవానీ, రైట్. ప్రియ కుమారుడ యోసేఫ్ అండ్ భవానీ, ఈ వివాహము జరగడం ఒకవేళ మీకు ఏదైనా ఇష్టం లేదు, అభ్యంతరం ఉంది, మేము చెప్పిన పెద్దలు పట్టించుకోలేదు అనే పరిస్థితి ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పాలి. లేకపోతే ఎప్పటికీ మీరు చేయబోయే ప్రమాణానికి కట్టుబడి మీ జీవితాంతం వరకు మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రమాణాన్ని భంగపరచకుండా ప్రమాణం నిలబెట్టుకొని సహజీవనం చేయాలి. ఏదైనా యోసేపు ఏదైనా అభ్యంతరం ఉందా? అభ్యంతరం లేదా? అక్కడ ఎవరైనా ఒక తోడు పెళ్లి కూతురు ఉండాలి. క్రైస్తవ పెళ్లిళ్ళలో విధాయకము, ఈ ముసుగు ఎంత ముఖ్యం అంతకంటే ముఖ్యం తోడు పెళ్లి కూతురు ఉండాలి. రైట్, అక్కడ ఉండండి అమ్మ. ఇంకో మైక్ ఇవ్వండి అమ్మగారికి. అయ్యా ఏమ్మా భవానీ, నీకేమైనా అభ్యంతరం ఉందా? ఆ మైక్లో చెప్పు. అభ్యంతరం లేదు. చాలా సంతోషం. మరోసారి అర్థమయ్యే భాషలో, తెలుగు భాషలో అడుగుతాను. ఆయన యోసేపు భవానీ అనే ఈ అమ్మాయిని, ఈ కన్యకను ప్రమాణపూర్వకంగా దేవుని సన్నిధిలో నీవు నీ పెళ్లి భార్యనుగా చట్టబద్ధమైన వివాహిత వివాహము నీవు చేసుకున్నటువంటి నిబంధన చేసుకున్న నీ జీవిత భాగస్వామినిగా ఎన్ని విధాలుగా చెప్తున్నా, నీలో సగభాగంగా నీవు ఆమెను స్వీకరించిన తర్వాత
ఈ రోజు మొదలుకొని మీరిద్దరు ఎంతకాలం భూమి మీద జీవించి ఉంటారో మాకు తెలియదు. మా ప్రార్థన అయితే నిండు నూరేళ్ళు మీరిద్దరు ఉండాలని ఆశ, ప్రార్థన. నాయనా, మరి నూరేళ్ల కాలం కూడా మీరు జీవించినంత కాలం ఈ భవాని అనే అమ్మాయిని నువ్వు ప్రేమించి సన్మాన భావనతో చూసి, పరిస్థితులు ఎలా మారినా, జీవితం అన్నప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా పరిస్థితులు ఉండవు, మారుతూ ఉంటాయి. ఉన్నట్టుండి మీరు ఐశ్వర్యవంతులు అయిపోవచ్చు, లేకపోతే ₹1 లేకుండా కటకటలాడి పేదరికం రావచ్చు. కొన్నిసార్లు ఆరోగ్యంగానే ఉండొచ్చు, చిన్నదో పెద్దదో జబ్బు రావచ్చు. అనారోగ్యం మానవ సహజం కదా. అనారోగ్యం రావచ్చు, ఆరోగ్యంగానే ఉండొచ్చు. అనుకోని అదృష్టం కలిసి రావచ్చు, అనుకోని కీడు ఏదన్నా జరగవచ్చు. అన్ని పరిస్థితుల్లో ఈ భవాని అనే ఈ స్త్రీని నువ్వు ప్రేమించి, సన్మానించి, మరి పోషించి, సంరక్షించి, ఇతరులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశించక ఈమెకు మాత్రమే నమ్మకమైన భర్తగా ఉండడానికి ఈ భవానీని నీ భార్యగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇష్టమేనా అన్నగారు? చాలా సంతోషం. అమ్మా భవానీ, యోసేపు అనే ఈ పురుషునితో నీవు నిబంధన చేసుకొని నీ భర్తగా స్వీకరించిన తరువాత మీరిద్దరూ భూమి మీద జీవించి ఉన్నంత కాలం ఏ పరిస్థితి ఎలా మారినా, ఉన్నట్టుండి మీరు మహా ధనవంతులైపోయినా, లేక కటిక పేదరికమే వచ్చినా, లేక చిన్నదో పెద్దదో అనారోగ్యం సంభవించినా, లేక దేవుడి కృప చేత మీరు ఆరోగ్యంగానే ఉన్నా, అనుకోని కీడెదురైనా మేలెదురైనా, పరిస్థితులు ఎలా మారినా, అన్ని పరిస్థితుల్లోనూ యోసేపు అనే ఈ పురుషుణ్ణి నీవు ప్రేమించి, కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావో, ఎలా లోబడుతున్నావో, అలాగే ఇతనికి కూడా లోబడి, ప్రభువుకు లోబడినట్లుగా ప్రతి విషయంలో లోబడి, ఇతన్ని ఘనపరిచి, ఇతరులను ఆశించకుండా ఇతనికి మాత్రమే నమ్మకమైన భార్యగా ఉండడానికి ఈ యోసేపును నీ భర్తగా చేసుకోవడం నీకు ఇష్టమేనా? చాలా చాలా సంతోషం. ఈ రీతిగా వధూవరులిద్దరూ తమ సమ్మతిని తెలియపరిచినందును బట్టి వీరి వివాహాన్ని జరిగించడానికి మనం ముందుకు సాగుదాం. వివాహం ఆడడానికి ఈ కన్యకను ఈ పురుషునికి ఇచ్చేవారు కన్యాదాతలు ముందుకు రావాల్సిందిగా మనం. కన్యాదానం ఎవరు చేస్తారు? నాన్నగారు రావాలి. వీరబాబు గారు, వెంకటరమణమ్మ గారు ఇద్దరు వస్తున్నారా? ఒకరినొకరు ఎదురుగా నిలబడి. మీ పాపైన అమ్మాయి. చాలా సంతోషం. మీరిద్దరే నూతన దంపతుల్లాగా ఉన్నారు. చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మరి మీ పేరు వీరబాబు గారు కదా? వీరబాబు గారు, ఎలియా యేసు గారు, వెంకటరమణమ్మ గారు. మీ అమ్మాయిని యోసేపు గారికి ఇవ్వడం మీకు ఇష్టమైన అని చెప్పదంటూ ప్రశ్న నేను అడగను. ఆ ప్రశ్న ఏమిటండి అని అర్థం ఉందా? ఇష్టం కాబట్టి కదా ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. కాబట్టి ఏంటి ఆగండి బాబు, మీరు ఇష్టపూర్వకంగా ఏర్పాట్లన్నీ చేశారు కనుక మీ కుమార్తె యొక్క కుడి చేతిని పెండ్లి కుమారుడు అయినటువంటి యోసేపు గారి కుడి చేతులు పెట్టేసేయండి. నాయన చూడు, అలాగే పట్టుకున్నాడు. వెరీ గుడ్. అలాగే పట్టుకొని ఉన్నాడు నాయన. ఈ చెయ్యి పెట్టాడు, అమ్మ నాన్న చెయ్యి పెట్టాడు. ఆ బంధం అలా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. తర్వాత వరుడి తల్లిదండ్రులు కూడా ఒకసారి, అయ్యా పాస్టర్ గారు
మీరు కూడా ఒకసారి పక్కకు ఫోటో తీసుకుంటాం. ఇదైనాక ప్రార్థన అయ్యాక ఫోటో. మీరు రెడీగా ఉండండి. చిన్న ప్రార్థన చేయాలి. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరి వీరబాబు గారు, వెంకటరమణమ్మ గారు అల్లారు ముద్దుగా తాము కని పెంచి పెద్ద చేసినటువంటి తమ కన్న కుమార్తె, ముద్దుల కుమార్తె భవానీని యోసేపు అనే ఈ వరుడికి దానం చేశారు, కన్యాదానం చేశారు తండ్రి. పాణిగ్రహణం జరిగిపోయింది. అత్యంత శుభ కార్యము తండ్రి. మేమెంతో ఆనందిస్తున్నాం. ఈనాడు కలిసిన ఈ బంధము నీ రెండో రాకడ వరకు చిరస్థాయిగా నిలబడి ఉన్నట్టుకు సహాయం చేయండి. ప్రభుని యేసును పోలిన ప్రేమగల భర్తగా నేటి వరుడు యోసేపు, భర్త సమాజమును పోలిన వినయ విధేయతలు కలిగిన చక్కని సహధర్మచారిణిగా నేటి వధువు భవానీ నీ రాకడ వరకు నిలిచినట్టుకు సహాయం చేయండి. యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరిద్దరు తల్లిదండ్రులు చేయి తీసేసి అటు రండి. మీరు ఇలా నేను చెప్పేదాకా వదలొద్దు. అలాగా పెళ్లి కుమారుడు పేరెంట్స్ ఇటు రండి. అయ్యా మీరు కొంచెం కెమెరాని ఫేస్ చేయండి. ఇలా అయ్యా ఇలా రండి. అమ్మగారి ఓ ఫోటో తీసుకోండి ఆయన. ప్రసన్న గారు, థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో వధూవరులు ఇద్దరు ఒకరితోనొకరు ప్రమాణాలు చేస్తారు. చాలా సంతోషం బేట. అలాగే పట్టుకొని నేను చెప్పేదాకా వదలకూడదు, సరేనా? అమ్మాయిని చూస్తూ ప్రమాణం చేయాలి, ఓకే? మరీ గుడ్లు అవనేలాగా చూస్తే ఇబ్బందిగా ఉంటుంది, తనకైనా మీకైనా. కొంచెం రిలీఫ్ కొరకు అప్పుడప్పుడు అలా చూసినా మళ్ళీ ఆమెని చూడు. ఎప్పుడు ఎటు చూసినా మహా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నిన్ను నా పెళ్లి భార్యగా చేసుకొనుచున్నాను అని పలికేటప్పుడు నువ్వు నన్ను మాత్రం చూడొద్దు. నాన్న అమ్మాయి బాధపడుతుంది. మరి ఇదేమిటి ఇంత కష్టపడి ముస్తాబయ్యి ముసిగేసుకొని వస్తే నిన్ను పెళ్లి భార్య కానీ పాస్టర్ గారిని చూస్తాడు ఏమిటని అమ్మాయి బాధపడుతుంది. కనుక ఆమెనే చూస్తూ ప్రమాణం చెప్పున్నానా? ఏది ఆయనకి ఇచ్చేసారా? సరే రైట్. ఫోటో బాగుంటుంది. ప్రమాణం చెప్పున్నానా? యోసేపు అను నేను, భవానీ అను నిన్ను, దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నేటి దినమున దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకముగా నా పెళ్లి భార్యనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకు వ్యాధియందును ఆరోగ్యమందును కలిమియందును లేమియందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోను నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి నా దేహముతో నిన్ను ఘనపరచుటకు ఇతరులను ఎన్నటికిని ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భర్తనై ఉండుటకు యోసేపు అను నేను భవానీ అను నిన్ను నా పెళ్లి భార్యనుగా
చేసుకొనుచున్నాను. ఈ చొప్పున దేవుని సహాయము చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అమ్మా, ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఇటువైపు నుంచి ఇటు నుంచి అమ్మా భవాని ప్రమాణం చెప్పమ్మా. దేవునికి స్తోత్రం. భవాని అను నేను, యోసేపు అను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున నేటి దినమున దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణపూర్వకముగా నా పెండ్లి భర్తనుగా స్వీకరించి నేడు మొదలుకొని మన ఇద్దరి జీవితాంతము వరకును వ్యాధియందును ఆరోగ్యమందును ఐశ్వర్యమందును పేదరికమందును మేలుకైనను కీడుకైనను అన్ని పరిస్థితులలోను నిన్ను ప్రేమించి నా దేహముతో నిన్ను ఘనపరిచి ప్రతి విషయములోను ప్రభువుకు లోబడినట్లు నీకు లోబడి ఇతరులను ఆశించక నీకు మాత్రమే నమ్మకమైన భార్యనై ఉండుటకు భవాని అను నేను, యోసేపు అను నిన్ను నా పెండ్లి భర్తనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున దేవుని సహాయము చేత తప్పక జరిగిస్తానని దేవుని ఎదుటను ఆయన సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. God bless both of you. అలాగే చేయి పట్టుకొని మీరు మోకరించగలరా? ఇబ్బంది లేదుగా? మోకరించు. 4250 పెళ్లి. సైలెంట్ ఉండలేరే, కష్టమే సైలెంట్ ఉండడం. మోకరించండి. ఎవ్వరు మాట్లాడదు. పెళ్లి ఎలా చేయాలో నన్ను చూసి నేర్చుకోండి. రైట్. ఎవరన్నా పెద్దోళ్ళు ప్రార్థన చేయండి. వీళ్ళు ఈ ప్రమాణములు వారు నెరవేర్చగలిగేటట్లు నిలుపుకునేటట్లుగా దేవుని సహాయం వారికి కలగాలని పాస్టర్ యాదాల అబ్బులు గారు, మా ఓఫూర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ గారు ఈ ప్రమాణాలు నిలబెట్టుకోవడానికి వీరికి దేవుని బలం, దేవుని శక్తి కలుగునట్లుగా ప్రార్థనలు నడిపిస్తారు. దయచేసి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. నాయన ఈ వివాహం ఈ రీతిగా ప్రవక్త చేతుల మీదుగా జరగాలని నాయన ప్రభువా, ఫస్ట్ అబ్రహాం గారు నాయన ప్రభువా, డేవిడ్ గారు నాయన ప్రభువా, అయ్యా తలపెట్టి నాయన ఇదిగో ఈ క్షణం వరకు మీరు కాపాడినైనా అనేక విషయాలలో మీరు సహాయం చేశారు తండ్రి. బిడ్డలిద్దరూ నాయన గంభీరమైన ప్రమాణాలు చేశారు. మోకరించి నీ సన్నిధిలో వారు నిలబడ్డారు తండ్రి. నీకు వందనాలు. వారి ప్రమాణాలను నాయన ప్రభా మీరు బలపరచండి అయ్యా. నీ రాజ్యవ్యాప్తి కొరకు నైనా బిడ్డలిద్దరిని మీరు వాడుకొని బలమైన నైనా సంఘముగా నైనా వారి కట్టుటకు మీరు సహాయం చేయమని పరిశుద్ధుడు యేసును అడిగికొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. నాయన నిలబడండి, అలాగే చేయి పట్టుకుని నిలబడండి. మీలో చాలామంది అనుకుంటున్నారు ముసుగు ఇంకా తీయలేదు కదా అని. నేను యావత్తు క్రైస్తవ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను. అసలు ముసుగు ఎందుకు వేస్తారు? ఏ పాస్టర్ కన్నా తెలుసా ముసుగు వేయడం ఎందుకు, తీయడం ఎందుకు? అసలు ముసుగు ఎందుకు వేస్తారో చెప్తున్నా. క్రైస్తవ వివాహాలలో
పెళ్లి కూతురికి ముసుగెందుకు వేస్తారంటే ఈ పెళ్లి ఆది సంభూతుడైన యేసునాథుని పెళ్లికి ముంగురుతూ. ఇదే రకంగా యేసు ప్రభు వారు తాను భార్యగా చేపట్టే సంఘముతో ప్రమాణం చేస్తాడు. సంఘము యేసయ్యతో ప్రమాణం చేస్తుంది. కడబూరం రోగుతుంది, మధ్యాకాశానికి సంఘం వెళుతుంది. రిబ్కాను ఊరు బయట పొలంలో స్వీకరించి తన గుడారంలోకి ఇస్సాకు తీసుకెళ్ళినట్లు యేసు ప్రభు వారు సంఘ కన్యకను తన భార్యగా పరలోక అంతఃపురంలోకి తీసుకెళ్తాడు. అప్పుడు పరలోక దేవదూతలు అడుగుతారు, యేసయ్య భూలోకానికి రెండోసారి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు స్వామి? ఆ దుర్మార్గులు మొదటిసారి వెళ్ళినప్పుడే నిన్ను బాధ పెట్టారు, హింసించారు, నీ మీద ఉమ్మి వేశారు, చంపేశారు. ఎందుకు మళ్ళీ ఆ దుష్టుల మధ్యకి వెళ్ళావు అని పరలోక దేవదూతలు అడుగుతారు. పర్లేదు, బాధపడితే పడ్డానులే, నాకు చక్కని భార్య అయితే దొరికింది కదా అంటాడు యేసయ్య. భార్య దొరికిందా? ఏది మాకు కనపడదే అంటారు వాళ్ళు. ఆ సమయంలో పరలోకానికి వెళ్ళి కూడా సంఘ కన్యక ఎవ్వరికీ కనిపించదు. మహిమ అంతటి మీద వితానముండును అని యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడి ఉంది. సంఘ కన్యక మహిమగల సంఘము. ఆ మహిమగల సంఘ కన్యక మీద ఒక వితానం, ఒక తెర కప్పబడి ఉంటుంది. చక్కని భార్యను తెచ్చుకున్నానయ్యా వెళ్ళి అని యేసయ్య అంటే, ఏది మాకు కనపడటం లేదుగా అంటారు. కనబడలేదు, ఇదిగో నేను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొన్న నా భార్య ఇదిగో చూడండి అని ఆ మహిమ దుప్పటిని యేసు తొలగించి, ఇదిగో నా భార్య అని స్వర్గలోకవాసులకు పరిచయం చేస్తాడు. దానికి ప్రతీకగా ఈనాటి పెళ్లి కుమారుడు యోసేపు తాను భార్యగా స్వీకరించిన ధన్యురాలు భవానీని సభకు పరిచయం చేస్తాడు. ఒక నిమిషం ఆ చెయ్యి వదిలేసిన ఆయన ఆ ముసుగు వెనక్కేసి, నీవు భార్యగా చేపడుతున్న ధన్యురాలని సంఘానికి పరిచయం చేయి. ఆ ముసుగు అతి త్వరలో అతి త్వరలో ఇది దేవుని మనుషులకి దేవుని అయిందా బేట? అయిందా? అయిపోయింది. మంచి. ఈ సమయంలో మన దేశ సాంప్రదాయానుసారం వివాహ గుర్తులుగా మంగళసూత్రాలు, కాలిమెట్టలు కూడా ఉన్నాయా? ఇవన్నీ సిద్ధపరిచి తెచ్చారు. ఒకసారి నాయన ఈ ఫోటో తీసుకోండి, కొంచెం ఫోటో తీసుకోండి, తర్వాత కూడా మళ్ళీ వేరుగా చూపిస్తాను. ఈ వివాహ గుర్తుల మీద దేవుని సన్నిధి, దేవుని మహిమ, దేవుని ప్రభావం దాంట్లో పెట్టి ఒకసారి తీయండి, నేను పట్టుకుంటా మళ్ళీ. ఈ వివాహ గుర్తుల మీద దేవుని ప్రభావము ప్రతిష్ఠింపబడినట్లు పాస్టమ్మ గారు, పాస్టర్ జ్యోతమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎస్.
ఇంకో యాంగిల్లో నేను చూపిస్తాను చేయితో పాటు. అమ్మా మాస్టర్ గారు దీని మీద చేసి ప్రార్థన చేయండి అమ్మా. స్తోత్రం నాయన, మహాపరిషుద్ధ జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు దేవా నీకు స్తోత్రాలు నాయన. నాయన నీ బిడ్డలిద్దరూ చేసిన ప్రమాణాల గుర్తుగా ప్రభా నాయన ఈ యొక్క తండ్రి అలంకరణ ప్రభా ధరింపజేసుకొని చుండగా నాయన వీటి మీదకి నీ హస్తము రానిమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు అక్కడి వరకు తండ్రి నాయన వారి యొక్క ఆయన ఒకరికొకరు చేసుకున్న ప్రమాణాలు తండ్రి వీటిని చూసినప్పుడల్లా గుర్తు చేసుకుంటూ నాయన పరిశుద్ధాత్మ తండ్రి నీ సంఘం ఎదుట తండ్రి నాయన వారు చేసిన ప్రమాణాలను తండ్రి మేరకుండగా పాటించడానికి నీ సహాయం అనుగ్రహించమని, వీటి మీద ప్రభా నీ హస్తముంచి నీ రక్తము చేత వీటిని దీవించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మిత్రులారా, నేటి వరుడు యోసేపు అమ్మాయి ఏం పేరు? అమ్మాయి పేరు చెప్పు. ఆశా జ్యోతి. అంతకుముందు పేరు భవాని. నేటి వరుడు యోసేపు భవానీని తన భార్యగా చేసుకోవడానికి మంగళసూత్రాన్ని సిద్ధపరిచి తెచ్చారు. మరి సభలో వివాహమై మరి వివాహ జీవితం జీవిస్తూ ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఆశీర్వదింపవచ్చారో వారందరూ దయ ఉంచి మీ కుడి చేతిని పైకెత్తి ఈ మంగళసూత్రాలను ఆశీర్వదించాల్సిందిగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. అయినా అమ్మాయి బిడ్డ దగ్గర అలా పట్టుకో. అమ్మ నీ కుడి చేత్తో ఆ బిడ్డను పట్టుకో. కుడి చేతి కుడి చేయి కదా, అలా పెట్టు. అమ్మాయి బిడ్డ దగ్గర అలా పెట్టు. పొజిషన్లో పట్టుకో. ప్రమాణం చెప్పిన తర్వాత 3 మిలియాలు పెట్ట. చెప్తున్నాను. శాశ్వతమైన ప్రేమకును నిత్య నమ్మకమునకును నేను నీతో చేసిన పవిత్రమైన వివాహ నిబంధనకును సూచనగా యోసేపు అను నేను భవానీ అను నిన్ను నీ మెడలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ మంగళసూత్రమును ధరింపజేయుచున్నాను. 3 గుళ్ళేసేనా? భజంత్రీలు వాయించారు. వధువులు కూర్చుంటారు. అమ్మాయి కాలికి మెట్టలు పెట్టే పెద్దలు ఎవరో ముందుకు రావాలి. అమ్మాయి కాలి చుట్టూ పెట్టే వాళ్ళు దయచేసి పెద్దలు ముందుకు రావాలి.
సమయంలో తాను తన జీవితంలోనికి జీవిత భాగస్వామిగా స్వీకరించినటువంటి ధన్యుడు అదృష్టవంతుడైనటువంటి యోసేపును అమ్మాయి భవానీ పూలమాల వేసి సగౌరవంగా తన జీవితంలోకి ఆహ్వానిస్తుంది. అమ్మ పూలమాల వేసి చప్పట్లు కొడదాం. దేవదూతలు తొంగి చూసే రమణీయమైన దృశ్యం. తొంగి చూసే రమణీయమైన దృశ్యం. ఈ సమయంలో తాను తన భార్యగా సహధర్మచారిణిగా జీవిత భాగస్వామినిగా స్వీకరించి నిబంధన చేసుకున్నటువంటి ధన్యురాలు అదృష్టవంతురాలు భవానీని కూడా పూలమాల వేసి సగౌరవంగా యోసేపు తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు, చేర్చుకుంటాడు. వేసేనా అమ్మ సహాయం. దేవారామయ్యా నీ దీవెన దేవారామయ్యా నీ దీవెన కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారామయ్యా నీ దీవెన దేవారామయ్యా నీ దీవెన రైట్, ఓకే, మంచిది. ఈ సమయంలో వధూవరులు చాలాసేపు నిలబడ్డారు, వారు కూర్చుంటారు. పెద్దలు వచ్చి అమ్మాయికి వధువుకి అదే సార్ వచ్చారు చుట్టూ పెడతారని చెబుతున్నారు. ప్రకటన చేసి క్లియర్ ఉండాలి. కూర్చోబెట్టా, ఇద్దరు కూర్చో. మేనమామ గారు అమ్మాయి కూడా ఉంటే ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఈ లోపల పాట పాడుతూ ఉండండి. కాళ్ళ చుట్టూ పెట్టిన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ టైంలో మీరు పాడుతూ ఉండొచ్చు. రైట్. కీడు తొలగించి మేలుతో నింపు ఆశీర్వాదాల వర్షం.
దీపం కళ్యాణ కమనీయ కాంతుల దీపం దేవుడు కలిపిన జంటగా పెద్దలు చేసిన మెందగా దేవుడు కలిపిన జంటగా పెద్దలు చేసిన మెందగా కలకాలము నవ్వుతూ చిరునవ్వులు చేసుకుంటండి కలకాలము నవ్వుతుందండి చిరునవ్వులు చిందిస్తుందండి
ప్రేమతో నడవండి అనుక్షణం ప్రతిక్షణం ప్రాణాలలో కుమారుడు వెంట కుమార్తె నవ్వుతూ ఉండండి హాయిగా సాగండి అరే పెద్ద కుమారుడు వెంట కుమార్తె అరే నవ్వుతూ ఉండండి హాయిగా సాగండి అరే దేవుడు కలిపిన గంటగా కట్టలు వేసిన గంటగా దేవుడు కలిపిన గంటగా కట్టలు వేసిన గంటగా కలకాలము నవ్వుతూ ఉండండి చిరునవ్వులు చింతిస్తుంటుంది కలకాలము నవ్వుతూ ఉండండి చిరునవ్వులు చింతిస్తుంటుంది హను బల 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 బలే కాలపు వారి బలే హను బల 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 బలే వేరము బలే హను బల 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 బలే మాతో వేరండి అమ్మాయి తరపున ఒకరు, అబ్బాయి తరపున ఒకరు, పెండ్లి కుమారుడు తరపున ఒకరు, పెండ్లి కుమారుడు తరపున ఒకరు, అదే ఇంటి పేరు వారు కాక వేరే ఇంటి పేరు వారు వేదికపైకి వచ్చి సాక్షి సంతకాలు పెట్టవలసింది మనం చేస్తున్నాం. చక్కటి వివాహ కర్తగా మన మధ్యన మంచి జంటను ఏకం చేసిన దైవజనుడు ప్రవక్త అతనికి రంజిత్ ఓపరే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి మా యొక్క సంగీత బృందం తరపున మా ఐజాక్ కన్నా ఎంతో చక్కగా మమ్మల్ని అందరూ కూడా ప్రోత్సహిస్తే మమ్మల్ని ఎంతకు ముందుకు నడిపిస్తున్నారు. మీ యొక్క ఆశీస్సులు మేము తీసుకున్న చాలా ధన్యవాదాలు సార్. మీకు ప్రత్యేకమైన మరొక పాట పడుతుంది. గుణవతి అయిన
ఆశీర్వాద ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకొని తర్వాత ఫోటోల కార్యక్రమం మొదలు పెడతాం. స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నేటి వధువు భవాని, నేటి వరుడు యోసేపు ఇద్దరు కూడా అద్భుత రీతిగా నీ చిత్తమును ప్రార్థనాపూర్వకంగా గ్రహించి పెద్దలందరి యొక్క ఆశీర్వాదముతో మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా సిద్ధపడి కళ్యాణ వేదిక మీదకి వచ్చి తమ సమ్మతిని తెలియపరిచి మా దేశ సాంప్రదాయానుసారము మంగళసూత్ర ధారణ, దండలు మార్చుకోవడం ఇత్యాది కార్యక్రమాలు జరిపించి బైబిల్లో ఉన్నటువంటి చట్ట ప్రకారము ప్రమాణములు కూడా చేసి ఈ రీతిగా ఏక శరీరులైనందున తండ్రి వీరిద్దరిని ఆశీర్వదించండి. వీరిద్దరి యొక్క దాంపత్యం మీ రెండవ రాకడ వరకు చిరస్థాయిగా నిలిచి ఉండి బలమైనటువంటి సియోను కొండవలే బండ మీద పునాది వేసి కట్టబడిన ఇంటి వలె నిలిచినకు సహాయం చేయండి. యవన కాలమున వారికి దాంపత్య జీవితం తమకు సంతృప్తికరంగా, దేవా నీకు సంతోషకరంగా ఉండటకు సహాయం చేయండి. వారికి ఆరోగ్యముతో, దీర్ఘాయువుతో, ఐశ్వర్యముతో కూడిన ఆత్మాభిషేకంతో కూడినటువంటి సుదీర్ఘాయుష్కాలము దయచేయండి. చూడచక్కని రూపము, జ్ఞానము, వినయ విధేయతలు, దైవభక్తి, సత్యాసక్తి కలిగిన చక్కనైనటువంటి దీర్ఘాయుష్మంతులైన చక్కని సంతానమును వారికి అనుగ్రహించండి. సుందర రూపము గల సంతానమునివ్వండి. వీరిద్దరి వివాహ జీవితం ఇరుపక్షముల పెద్దలకు, ఇరువంశాలకు వృద్ధికరంగా, ఆనందదాయకంగా కడబోరు ధ్వనించి వరకు కొనసాగుటకు సహాయం చేయండి. ఈ వివాహాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరినీ దీవించండి. సంగీత సేవ చేసిన కుమారులను ఆశీర్వదించండి. కరుణగల మా కన్న తండ్రి, దైవజనులందరినీ దీవించండి. ఇది మొదలుకొని మీరు రాకడ వరకు జంటను మీ ప్రేమ కౌగిలితో కాపుదలకు అప్పగించుకుంటూ యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర నిరంతర వ్యక్తిగత సహవాసమును సమయోచిత సహాయమును చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి మరి ప్రత్యేకంగా పరిశుద్ధ వివాహ స్థితిలో ఏక శరీరులుగా జతపరచబడిన ఈ నూతన దంపతులకు సదాకాలం తోడయుండును గాక. God bless you. Better wish you happy long married life. Happy long married life. అయ్యా, ఇప్పుడు ఆర్కెస్ట్రా వారి సమయం. గుణవతి అయిన భార్య దొరుకుతారురా, మంచి ముఖ్యము కన్నా విలువైంది లేరా.